కనీ విని ఎరుగని రీతిలా రేపటి వరంగల్ సభ జరుగుతుందన్నారు మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావు. సభకు జనం భారీగా వస్తుందని చెప్పిండ్రు. జనానికి తఫ్లీక్ కాకుండా ఏర్పాట్లు చేసినామని చెప్పిండ్రు. టీఆర్ఎస్ పార్టీని సొంత పార్టీగా భావించి జనం ఎవరికి దోషిన రీతిలో వాళ్ళు వరంగల్ వస్తున్నారని చెప్తున్న మంత్రులతో మా ప్రతినిధి కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. గులాబీ సభకు సమయం దగ్గర పడుతుంటే కూడా ఆ నేతల సమరాలు ఎక్కువైతున్నాయి. చూడొచ్చు, సభ దగ్గర కూడా పెద్ద ఎత్తున జనం తరలించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయడం, ఇక్కడికి వచ్చే జనం ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా తక్లీఫ్ పడకుండా కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తారు. ఇక్కడ మంత్రులంతా కూడా వచ్చిన మంత్రులు కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే ఈ సభకు కూడా లక్షల మంది వస్తున్నారు. 3 సంవత్సరాల తర్వాత పెడుతున్న ఈ సభలో కూడా ఇప్పటి వరకు సర్కార్ ఏం చేసింది, జనం వచ్చే 2 ఏళ్లకు ఏం చెప్పాలి, వీటన్నిటి కూడా ఈ సభ ద్వారా చెప్పబోతున్నారు. అధికారంలోకి వచ్చినాక సర్కార్లోకి వచ్చిన 3 సంవత్సరాల తర్వాత గులాబీ పార్టీ పెడుతుంది. ఇక్కడ మన దగ్గర పైసల మంత్రి ఈటెల రాజేందర్ కూడా ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ఎట్లున్నది సభ, ఎట్లా జరుగుతుంది, ఎట్లా చేయబోతున్నారు, సభ సమయం కూడా దగ్గర జరుగుతుంది, ఏర్పాటు ఎట్లుంది? ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ప్రజల్ని ఐక్యం చేయడంలో, ప్రజలకి తెలంగాణ ఎందుకు కావాలనో చెప్పడంలో సఫలమైనటువంటి పార్టీ ఈ తెలంగాణ ఎట్లా బాగు చేసుకోవాలనో తప్పకుండా మళ్ళీ సెన్సిటైజ్ చేయడం, చైతన్యపరచడం, యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని తెలంగాణ అభివృద్ధిలో భాగం పంచుకుంటూ చేయడమే మా ఎజెండాగా ఉంది. ప్రభుత్వం అంటే కేవలం ఒక ముఖ్యమంత్రి గారు, కేవలం మంత్రులు మాత్రమే పనిచేస్తే కాదు. బంగారు తెలంగాణ సాధ్యం కావాలంటే, ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 రాష్ట్రంగా నెలకొనాలంటే అందరం కలిసికట్టుగా పనిచేస్తే సాధ్యమైనటువంటి భావన రావాల్సిన శక్తి ఉంది. తప్పకుండా 3 ఏళ్ల కాలంలో దేశంలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలకు, అనేక రకాల ప్రజారంజకమైన నిర్ణయాలకు కారణమైనటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఎట్లా అవుతుంది ఈ సభలో, ఎంతమంది వస్తారనుకుంటారు, మొత్తం ఏర్పాటు ఎట్లా జరుగుతున్నాయి? కనీ విని ఎరగని పద్ధతిలో ఈ సభ జరుగుతుంది. దేశంలోనే పెద్ద బహిరంగ సభలు పెట్టిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉంది. ప్రభుత్వంలో ఉండి కూడా మళ్ళీ అదే పద్ధతిలో ఒక వెల్లువలాగా ప్రజల్ని భాగస్వాములు చేసేటువంటి పార్టీ కూడా, ప్రభుత్వం కూడా మా ప్రభుత్వమే. ఇది ఊహకందనటువంటి సభ జరుగుతుంది. అయితే మహబూబ్ నగర్ నుంచి కావచ్చు, మీ జిల్లా కరీంనగర్ నుంచి కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు ఇట్లా అంతా వస్తాను. అంటే జాతరకు వచ్చి పోయినట్టుగానే వస్తాను కదా, ఎట్లా అనుకుంటారు? అంటే ఈ రెస్పాన్స్ కానీ ఇదంతా చూస్తే అంటే టీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా వాళ్ళ జెండా, వాళ్ళ పార్టీగా భావిస్తారు. ప్రతి ఇంటికి ఒకరు చొప్పున తరలిపోవాలి, సంఘీభావం చెప్పుకోవాలి, ప్రభుత్వానికి అండగా ఉన్నటువంటి సంకేతం ఇవ్వడానికే మహబూబ్ నగర్ కావచ్చు, వాళ్ళు ఆదిలాబాద్ కావచ్చు, జాతరలాగా సమ్మక్క జాతరకి ఎట్లయితే తరలి వస్తారో అదే పద్ధతిలో తరలి వస్తారు.